మడుగు రాము గారు, మనీ ఎర్నింగ్‌లో ఆలోచన కెపాసిటీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే టెక్నిక్స్ చెప్పండి. ఆకలుండాలండి. దానికి టెక్నిక్స్ ఏం లేవు. సింపుల్‌గా చెప్పాలంటే ఆకలుండాలి. మనీ సంపాదించాలంటే నేను రాసిన మనీ కోట్స్‌లో ఒకానొక కోట్ ఏంటంటే, డబ్బు సంపాదించాలంటే కావాల్సింది మోటివేషన్ కాదు, సరైన కారణం. ఎందుకు సంపాదించాలి? ఎందుకు సంపాదించాలనే దాని యొక్క కారణం మీ దగ్గరుంటే, మీ సంపాదన ఆటోమేటిక్‌గా చేస్తారు. దానికి మీ దగ్గరే ఉన్నటువంటి మీ లైఫ్‌లోనే జరిగినటువంటి ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకున్నటువంటి సంపాదన యాజ్ ఇట్ ఈస్‌గా ఖర్చులకి సరిపోతుందనుకుందాం. అటువంటి స్థితి ప్రతి వాళ్ళు గూడా ఉండుంటారు. మనకొస్తున్న సంపాదన మన ఖర్చులకి మ్యాచ్ అవుతుంది. కరెక్ట్‌గా సరిపోతుంది. అంతకు మించి మనకేం మిగలట్లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏదైనా కారణం చేత ఒక బండి తీసుకోవడం లాంటిదో, లేతే ఒక టీవీ తీసుకోవడం లాంటిదో, ఏదో ఒక ఖర్చు లాంటిది చేసి దాన్ని ఒక ఈఎంఐ లాంటిది ఒక 2000, 3000 మనం పెంచుకునుంటాం. 2000, 3000 ఖర్చు పెరిగుంటుంది. అంటే ఏంటి? సంపాదన కంటే ఖర్చనేది పెరిగింది. ఎప్పుడైతే సంపాదన కంటే ఖర్చనేది పెరిగిందో మీరు గనక గమనించి చూస్తే నెల, 2 నెలలు మహా అయితే 3 నెలలు. చాలామందైతే నెల 15 రోజుల్లో, 20 రోజుల్లో సెట్ చేసేస్తారు. కొంతమంది కాస్త కొద్దిగా స్లోగా మూవ్ అయ్యేవాళ్ళైతే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అనుకుందాం. ఈ 2, 3 నెలల లోపల మీరు గనక చూస్తే, వాళ్ళు అయితే ఈ ఖర్చుని ఇంకో చోట ట్రిమ్ చేసి, ఈ 2000, 3000 ఖర్చుని సంపాదన స్థాయి కన్నా పట్టుకొస్తారు. లేదా ఏదో ఒక రకమైన పార్ట్ టైమ్ జాబో, ఇన్‌కమ్ సోర్సో ఏదో డెవలప్ చేసి, ఈ ఖర్చుని దానికి మ్యాచ్ చేస్తారు. అంటే పెరిగిన ఖర్చుకి సరిపడినంత సంపాదనన్న పట్టుకొస్తారు. లేదా ఉన్న సంపాదనకి సరిపడేటట్టుగా వేరే ఖర్చులు కట్ చేసన్నా వస్తారు. అయితే కట్ చేయటం మొదలుపెడితే, మనం ఖర్చులు కట్ చేయటం మొదలుపెడితే, లేదా ఖర్చును తగ్గించటం మొదలుపెడితే, దానికి లిమిట్ ఉంది. అంటే ఒక స్థాయి కంటే మీరు ఖర్చును తగ్గించలేరు. ఎంతన్నా మీరు ఈ యొక్క యూట్యూబ్‌లో వాళ్ళు గానీ, పెద్ద పెద్ద నీతి శాస్త్రజ్ఞులు గానీ, నీతి కోవిదులు, నీతులు చెప్పేవాళ్ళు ఎవరైనా గానీ, మేబీ మీ ఖర్చులు తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలంటారు. కానీ సార్ 25 సంవత్సరాలుగా మనీ అనేది దాని మీద రిసర్చ్ చేసి కొన్ని వేల మందితో నేను మాట్లాడిన తర్వాత నా జీవిత అనుభవం నుంచి గానీ, మిగతా వాళ్ళ జీవిత అనుభవం నుంచి గానీ, ఒక్క విషయం మటుకు నేను ష్యూర్‌గా చెప్తాను. మీరు ఖర్చులు తగ్గించటానికి గనక మొదలుపెడితే ఒక స్థాయి తర్వాత తగ్గించలేరు. ఒక స్థాయి తర్వాత తగ్గించలేరు. ఎట్లా తగ్గిస్తారు? 3 పూటలు భోంచేసే భోజనం ఒక పూటకి తగ్గించగలరేమో. 2 పూటలు భోజనం మానేయగలరేమో ఫర్ ఎగ్జాంపుల్. లేదా 2 కూరలు, 3 కూరలు తినేవాళ్ళు ఒక కూరకి రాగలరేమో. లేదా ఒక పచ్చడికి రాగలరేమో. తర్వాత ఆ ఒక్క పూటైతే తినాలిగా. ఆ పచ్చడన్నా యేసుకొని తినాలిగా. అంతకంటే తగ్గించడానికి అవ్వదుగా. అంటే అక్కడికి లిమిట్ అయిపోయింది అక్కడికి. మీరు రూ. 1000 చొక్కా నుంచి రూ. 100 చొక్కా రావచ్చు. రూ. 100 చొక్కా స్థాయికి రావచ్చు. కానీ రూ. 100 చొక్కా అయితే యేసుకోవాలి గదా! అసలు చొక్కా అంటూ యేసుకోవాలి గదా! ఒంటి మీద బట్టలైతే ఉండాలి గదా! రూ. 1,00,000 ఇంటి రెంట్‌లోంచి మీరు రూ. 10,000 ఇంటి రెంట్‌కి రావచ్చు. లేదా రూ. 2,000, రూ. 3,000 కొంచెం స్లమ్ ఏరియాలోకెళ్ళి రూ. 1,000, రూ. 2,000 ఇంటి అద్దె లెవెల్‌లోకి రావచ్చు. కానీ ఏదో ఒక స్థాయిలో అయితే అక్కడ ఆగాలి గదా! ఈవెన్ ఇప్పుడు ఇవాళ రోజున ఏంటంటే పెద్ద పెద్ద పైపుల్లో ఉంటారు కొంతమంది. ఆ సిమెంట్ పైపుల్లో కాపురం ఉంటుంటారు. ఆ సిమెంట్ పైపులకి కూడా కొంత అద్దెంటది. ఎవడో ఒకడొచ్చి అద్దె వసూలు చేస్తాడు. ఆ పైపులకి కూడా. అంటే కనీసం ఆ పైపులకి అద్దెన్నా కట్టగలగాలి గదా! ఇంకా అంతకంటే ఏం తగ్గిస్తారు? పైపుల్లో ఉండటం కంటే అద్దెం తగ్గిస్తారు. ఒంటి మీద చొక్కా అనేది ఏసుకోవడానికి మినిమమ్ చీపెస్ట్ సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ చొక్కా అయినా సరే ఎంతో కొంత రేట్ ఉంటుంది. దానికంటే ఏం తగ్గిస్తారు? అన్నం తినేటప్పుడు పచ్చడి మెతుకుల కంటే ఏం తగ్గిస్తారు? పోనీ బయట షాప్‌లో కొనుక్కోవడం కాకుండా రేషన్ షాప్‌లో కొన్ని రూ. 5 బియ్యం, రూ. 10 బియ్యం ఏదో రేంజ్ బియ్యం అయితే కొనాలిగా. అంతకంటే తగ్గించడానికి అవ్వదుగా. అంటే మీరు బతకటం అనేది మానేయగలిగే స్థితి కంటే కూడా కిందకి నువ్వు ఎక్కడ తగ్గిస్తావు? ఎలా తగ్గిస్తావు? సో, తగ్గించటం అనే దానికొచ్చేసరికి ఒక దగ్గర నీకు సీల్ అయిపోతది. క్లోజ్ అయిపోతది. అంతకు మించి కిందకి నువ్వు వెళ్ళలేవు. అంటే నేను చెప్పింది ఎంత వరస్ట్‌గా ఎళ్ళినా గాని. కానీ ఇన్ జనరల్ కండిషన్‌లో ఏమవుతుంది మనం కొంత జీవిత స్థాయిని కొంత అనుభవించి ఉంటాం కాబట్టి, ఆ అనుభవించే స్థాయిలో మనం ఒక మెట్టు దిగ్గలం, 2 మెట్లు దిగ్గలం. అంతకు మించి కిందకి దిగటానికి మనకు మనస్కరించదు, మనసు ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు. మన ఆత్మవిశ్వాసం గాని, ఆత్మగౌరవం గాని అంతకంటే ఒప్పుకోదు. ఇంతకంటే కిందకి దిగజారి ఏం బతుకుతానురా! ఇంతకంటే గలీజ్‌గా ఇంతకంటే గరీబీగా అండ్ ఇంతకంటే పేదగా ఏం బతుకుతాం అనేదాన్ని ఇంతకంటే గలీజ్‌గా ఏం బతుకుతాం అనేస్తాం మనం.
అంటే పేదరికాన్ని గలీజ్‌దనంతో పోల్చేస్తాం ఒకసారి మన ఎక్స్‌ప్రెషన్. కానీ అదే సంపాదన పెంచుకోవడానికెళ్ళండి. అంటే ఖర్చులు తగ్గించడం అనే దానికొచ్చేసరికి ఓ లిమిట్ తర్వాత తగ్గించలేదు. కానీ అదే దీనికి రివర్స్‌లో సంపాదన పెంచుకోవడం అనే దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? మీ జీవితం సరిపోదు. ఆకాశమే హద్దు. లక్షల కోట్లు. లక్షల కోట్ల దాకా కూడా మీరు ఎళ్తూనే ఉండొచ్చనమాట. అంతు అనేది లేదు. లిమిట్ అనేది లేదు. అంటే సంపాదన పెంచుకోవడానికి లిమిట్ లేదు. ఖర్చు తగ్గించుకోవడానికి డెఫినిట్‌గా లిమిట్ ఉంది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరడిగింది ఈ ఎర్నింగ్స్‌కి ఆలోచన కెపాసిటీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే, ఆలోచన కెపాసిటీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏం లేదండి. ఈ యొక్క అవసరం ఏదైతే ఉందో చూసారా? ఈ అవసరం అనేది మీకు పెరిగితే ఆటోమేటిక్‌గా సంపాదించాలి అనే ఈ ఆలోచనలుండాలి, ఆకలుండాలి, స్ట్రాంగుండాలి, స్ట్రెంత్ ఉండాలి. ఇవేవి నిలబడవు. డబ్బులు కావాలంతే. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? అది చేస్తాం అంతే. అంటే విషయం చాలా సింప్లిఫై అయిపోతుంది. 50,000 సరిపోవట్లేదు. రూ. 1,00,000 కావాలి. రూ. 1,00,000 కావాలంటే ఏం చేయాలి? ఎందుకు కావాలి రూ. 1,00,000 నీకు తెలుసు ఆల్రెడీ. నీకు రూ. 1,00,000 ఎందుకు కావాలో తెలిస్తే ఎలా సంపాదించాలో తెలుస్తుంది. అదే నేను చెప్పేది. ఎందుకు సంపాదించాలో తెలిస్తే ఎలా సంపాదించాలో ఆటోమేటిక్‌గా తెలుస్తది. ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మనందరికీ ఎందుకు సంపాదించాలో తెలీదు. ఎందుకు సంపాదించాలో తెలియక ఇన్ని బాధలనమాట. ఎందుకు సంపాదించాలో తెలిస్తే ఎలా సంపాదించాలో ఎవ్వరు చెప్పక్కర్లేదు సార్. ఆటోమేటిక్‌గా సంపాదిస్తాం. ఆటోమేటిక్‌గా సంపాదిస్తాం. రోడ్డు మీద కుక్కకి గూడా ఆ పూట ఆహారం సంపాదించుకుంటది. గాలిలో ఎగిరే పక్షి కూడా ఆ పూటకి ఆహారం సంపాదించుకుంటుంది. అడవిలో ఉండే జంతువు కూడా ఆ పూటకి ఆహారం సంపాదించుకుంటది. మనిషిమైండి మన అవసరానికి ఆహారాన్ని అంటే దాటికి ఆహారం ఒకటే కనీస అవసరం. మనకున్నటువంటి కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేదా మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన సమర్థత మనకు ఆల్రెడీ ఇవ్వబడి ఉంటది. కానీ ఆ అవసరాలు ఏ స్థాయి అనేదే మనం నిర్ణయించుకోవాల్సింది. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ రాము గారు.